హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమై ఉంటుంది ఈరోజు దీని గురించి ముచ్చట అని చెప్పేసి. సో ఫటాఫట్ రెడీ అయిపోయి మనమైతే బయటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అనగానే లోపలికి వెళ్ళి ఒక రకమైన భయం వస్తుంది మన అందరికీ. ఆబ్వియస్లీ బ్రో, లేజర్ వచ్చి బాడీ మీద జపక్ 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 అని కాటలేస్తుండే ఎవరికి భయం కాదు, అర్థం చేసుకోవచ్చు. అందుకే మీకోసం నాకు కొంచెం దయాహృదయం ఎక్కువ కదరా, ఫ్రెండ్లీ నేచర్ కూడా ఎక్కువ కదరా. అందుకే మీ అందరి కోసం ఆ నొప్పంతా నేను భరించి అసలు అది నొప్పి అవుతుందా లేదా, ఎంత నొప్పి అవుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ హెల్ప్ అయ్యే వీడియో. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి వీడియో. ఇఫ్ ఎనీబడి వాంట్స్ గుడ్ పర్ఫ్యూమ్ రికమెండేషన్స్ లెట్ మీ నో. నాకున్న ఎక్స్పీరియన్స్ నేను వాడేటి అంటూ చెప్తా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. చలో ఒక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం, ఎందుకంటే ఈరోజు మనం పాదయాత్ర చేస్తున్నాం అనమాట. ఓకే, పర్ఫ్యూమ్ లేకుండా ఏడికి పోయేది లేదురా నాయన మనం. నో, నాకు ఇట్స్ చాలా ఇంపార్టెంట్ మంచిగా స్మెల్ చేయడం. టు స్మెల్ గుడ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ వాంట్ టు స్మెల్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ అవతల మనుషులు కూడా మస్ట్ స్మెల్ గుడ్ అనిపిస్తుంది. మంచి లూజ్ హెయిర్ వేసుకోవాలని ఉంది, ఎందుకంటే ఫ్రెష్లీ వాష్డ్ హెయిర్ మంచిగా ఉంది, కానీ బయట పిచ్చి పిచ్చి గాలి వస్తుంది అనుకుంటా. సో ఐమ్ జస్ట్ గోనా క్యారీ అ క్లచ్ టు బీ ఆన్ ఎ సేఫ్ సైడ్. ఏడికి పోయినా నేను బయటికి పోయినా అంటే ఖచ్చితంగా రబ్బర్ బ్యాండ్, క్లచ్ ఇవి ఖచ్చితంగా తీసుకోపోతా. ఎందుకంటే నాకు ముఖం మీద జుట్టు వస్తే చిరాకు, ఆ గాలి వచ్చి మీద ఇట్లా అయితే అంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో సినిమాలలో చూడడానికి ఓ మై గాడ్ హీరోయిన్స్ చాలా బాగుంటారు, ఇలా గాలి వస్తుంటే జుట్టు ఇలా ఇలా అవుతుంటే, కానీ రియల్ లైఫ్లో ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. ఓకే, సో అందుకే అది అవాయిడ్ చేయడానికి ఐఎమ్ గోనా క్యారీ అ క్లచ్. అండ్ ఈరోజు థండర్ స్టార్మ్స్, హెవీ రెయిన్ అంట క్లైమేట్ ఫోర్కాస్ట్ లో చెప్తుంది. సో టు బీ ఆన్ ఏ సేఫర్ సైడ్ అంబ్రెలా తీసుకోపోతలేను దూలకి, కానీ జాకెట్ తీసుకోపోతా. జాకెట్ కి అంటే అది కూడా ఉంది, టోపీ ఉన్న జాకెట్ తీసుకోపోతా. సో ఇంట్లోకి వెళ్ళి బయటకు స్టార్ట్ అవుతున్నా, జస్ట్ ఇట్లా చెప్పులు వేసుకుంటున్నా, అప్పుడే గుర్తొచ్చింది నాకు నా ఫోన్లో స్టోరేజ్ లేదేమో అని నాకు ఒక డౌట్ ఉంది. సో కొంచెం ఫోన్లో స్టోరేజ్ ఖాళీ చేసుకుంటున్నా. సో ఐమ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ సమ్ ఆఫ్ మై డాటా టు ల్యాప్టాప్కి ఎక్కించుకుంటున్నా. ఫటాఫట్ ఒక 2-5 నిమిషాలలో ఎక్కిచ్చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి వాక్ చేయడానికి 25 minutes వాక్ ఉంది, కానీ నాకు అపాయింట్మెంట్కి ఇంకా 35 minutes ఉంది. సో ఐ హ్యావ్ 10 minutes టు ట్రాన్స్ఫర్ ద డాటా. తెలివి చూసినావా, అట్లుంటుంది మనతో తెలివి. ఫోన్లోకి వెళ్ళి డాటా ట్రాన్స్ఫర్ చేయాలా, కానీ ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుని ఆడవాడేసి ఇట్లా 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 అని చూస్తున్నా. దిగేది మాకు దరిద్రం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ నెవర్ డస్. ఓకే, ల్యాప్టాప్ ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్స్ క్రాషింగ్ డౌన్ అంటే పెద్ద క్రాషింగ్ డౌన్ ఏం కాదు, కానీ స్టక్ అవుతుంది ఎందుకో నాకు తెలియదు. సో చేయాలనుకున్న పని అవ్వట్లేదు, మనకి ఎక్కువ టైం లేదు. సో ఇట్స్ ఓకే, ఐ జస్ట్ చెక్డ్ సమ్ 3 GB ఏమో స్టోరేజ్ మిగిలి ఉంది. ఐ హోప్ అది సరిపోతుంది అనుకుంటూ దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఇంకా లేకపోతే సరిపోదంటే మధ్యలో అయిపోతుంది వీడియో. ఓకే, బాయ్. అద్దాల మేడలు, చాలా వింత వింత ఉంది క్లైమేట్ ఇవాళ.
ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి రోటీ బార్, ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ అనుకుంటా. చాలా ఫేమస్ అని విన్నా, లైన్లు కడతారంట ఇక్కడ. మీరు ఎవరైనా తిన్నారా ఇక్కడ? ఫుడ్ నిజంగా బాగుంటుందా చెప్పండి. ఐ వాంటెడ్ టు ట్రై ఫ్రమ్ రియలీ లాంగ్ టైం. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, సో వెళ్ళాలి. సో ఫైనలీ ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత మన క్లినిక్ అయితే రీచ్ అయిపోయా. బై ద వే ఐ డెంట్ మెన్షన్ ద క్లినిక్. సో ఐ గో టు క్లియర్ స్కిన్ క్లినిక్. మెల్బర్న్లో చాలా క్లినిక్స్ ఉన్నాయి, ఐ మీన్ ఆస్ట్రేలియాలో, వేర్ దే పర్ఫార్మ్ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ ఆర్ గోయింగ్ టు ది బెస్ట్ వన్. అసలు రిస్క్ తీసుకునే ఛాన్సే లేదు. అండ్ ఎంటర్ అవ్వగానే ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐ వాజ్ నర్వస్, కానీ ఎవరు లేకుండే అక్కడ కౌంటర్ మీద. సో ఐ జస్ట్ వెయిటెడ్. Good morning. Today? Yes. What is your name? Dimple. A form? Yeah, I know you filled it out before, but we just need you to fill it out again just because it's an online version. Oh. Okay. You can just take this and then submit and close when you're done. సో దిస్ ఇస్ బేసికలీ జస్ట్ ఏ కన్సెంట్ ఫామ్. ఇలాంటి ప్రొసీజర్స్ మనం ఎక్కడ తీసుకున్నా కూడా మ్యాండేటరీ ప్రాసెస్ ఉంటుంది ఇది. అంటే వాళ్ళు ముందే చెప్తారనమాట మనకి, అరే నీ బాడీ మీద ఏం సైడ్ ఎఫెక్ట్ జరిగినా, నీ బాడీకి ఏం జరిగినా మాకైతే సంబంధం లేదురా, ఇది నీ ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావు అని సైన్ పెట్టు అని అడుగుతారు. సో మరి పెట్టాలి, ఇంకా ప్రాసెస్. కానీ ఇలాంటి కన్సెంట్ ఫామ్ ఫిల్ చేసిన ప్రతిసారి నాకు ఎంత భయం అవుతుంది తెలుసా. అరే మీ మీద మీకు నమ్మకం లేదారా, నా బాడీకి ఏం చేస్తారా మీరు అని చెప్పేసి. కానీ లైక్ ఏ సైడ్ ప్రాసెస్, జస్ట్ ఫాలో ఇట్. నేను లైఫ్లో ఎప్పుడు హోమ్ టూర్ అయితే చేయలేదు, కానీ ఇక్కడ నేను రూమ్ టూర్ చేస్తున్నా చూడండి. అద్దాలు ఉన్నాయి ఇక్కడ, మరేమో ఫోటోలు దిగా నీకేమో అనుకుంటానా. ఇది ఒకటే మెషిన్ ఉంది రూమ్లో, సో ఇదే కావచ్చు లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేసే మెషిన్. పెద్దమ్మ నమస్తే. ఓ డస్ట్బిన్, ఏమో క్రీములు గట్రా ఉన్నాయి, మరి ఏంటో ఇవి మనకైతే ఐడియా లేదు. పోస్ట్ లేజర్ కామింగ్ జెల్ అంట. ఓ ట్రీట్మెంట్ తర్వాత పెట్టుకునేది ఏమో మరి, ఆమె వచ్చి చెప్తుందిగా, ఆగొచ్చుగా, కానీ ఆత్రుతారా మనకి, ఆగదు. ఒక 2 minutes తర్వాత టెక్నీషియన్ లోపలికి వచ్చేసి ఒక సెక్సీ టోన్తో అన్డ్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్ మీ నో వెన్ యూర్ రెడీ అండ్ ఐ విల్ కమ్ ఇన్ అని అన్నది. ఓకే మేడం అని చెప్పేసి ఫాలో అయిపోయినాం. ఆ తర్వాత టెక్నీషియన్ లోపలికి వచ్చి ఒక వైట్ పెన్సిల్ తీసుకొని నా కాల్ మీద ఇట్లా డబల్ గీసింది. ఏమక్క పెయింటింగ్ కాంపిటీషన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు వీడా అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, లేదు బంగారం, ఇట్లా డబల్ గీసుకుంటా పోతే ఒక డబ్బా తర్వాత ఒక డబ్బా చేసుకుంటా పోతాం, అట్లయితే ఏ పార్ట్ కూడా మిస్ అవ్వదు అని చెప్పింది. బా ఇంత డెప్త్ ఉందా పెయింటింగ్లో అనుకున్నా. బాడీలో ఏ పార్ట్ మీద చేస్తున్నారో అదొక్కటే బయట పెట్టి మిగతాదంతా టవల్ కప్పేసింది. స్టార్ట్ చేసే ముందు తను నన్ను క్వశ్చన్స్ అడిగింది, లైక్ ఇఫ్ ఐమ్ ప్రెగ్నెంట్ ఆర్ ఇఫ్ ఐమ్ ఆన్ మెడికేషన్స్ ఆర్ లాస్ట్ 2 weeksలో ఏదైనా సన్ ఎక్స్పోజర్ అయిందా డైరెక్ట్ స్కిన్ మీద అని, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అని అడిగింది స్టార్ట్ చేసే ముందే. నాకైతే లిటరలీ చెమటలు పడుతుండే తెలుసా భయానికి, ఎంత వస్తుందో ఏమో అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, అంటే నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడే నా స్కిన్ చెక్ చేసారు అనమాట. అప్పుడే చెక్ చేస్తారు మన స్కిన్ కలర్ ఏంది, దీని మీద ఎలాంటి లేజర్ యూస్ చేయాలని చెప్పేసి. అండ్ ఈమె చేసేటప్పుడు కూడా నన్ను కాన్స్టెంట్లీ అడుగుతుండే పాపం, ఏమైనా నొస్తుందా చెప్పు, లేజర్ లెవెల్ తగ్గించాలా అని చెప్పేసి. షీ వాజ్ వెరీ కైండ్. సో చూస్తున్నారు కదా, ఇది ప్రాసెస్. తను నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఆ యాష్ కలర్లో నుంచి వస్తున్న గ్రీన్ అండ్ రెడ్ లైట్ లేజర్ బీమ్స్ అంట, అవి డైరెక్ట్ హెయిర్ ఫాలికల్ మీద పడుతున్నాయి. అండ్ ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అందులో నుంచి కూల్ ఎయిర్ వస్తుందంట. సో ఆ లేజర్ బీమ్ వల్ల మనకి ఏదైనా మంట వస్తే స్కిన్ మీద, ఆ కూల్ ఎయిర్ వల్ల మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. నేను ఆమెకి అడిగిన, ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా కూల్ జెల్ పెడతారు అని చూపించారు నాకు వీడియోస్లో, కానీ వీళ్ళు ఏం పెట్టలేదు. అట్లా ఏంది అట్లేం పెడతలేరు నాకు అని అడిగితే, మా క్లినిక్లో అట్లా యూస్ చేయము, మేము కూల్ ఎయిర్ యూస్ చేస్తాం, ఇది ఇంకా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒకవేళ మంట ఎక్కువ అవుతుందంటే మనం కూల్ ఎయిర్ చాలా ఇంక్రీజ్ చేయొచ్చు, అసలు మీకు మంట అనేది 0 తెలియకుండా మేము చేయొచ్చు, అందుకే ఇది మేము ప్రాసెస్ ఫాలో అవుతామని చెప్పింది ఆమె. అట్ ద సేమ్ టైం ఆ లేజర్ బీమ్ కూడా పెంచొచ్చు తగ్గించవచ్చు అంట. తనేం చెప్పిండ్రు అని అంటే, నాకు స్కిన్ కలర్ని బట్టి లేజర్ ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టాలి అని వాళ్ళు డిసైడ్ చేసి పెడతారంట. బట్ మనకు ఒకవేళ మండుతుంది, చాలా ఎక్కువ మంట వస్తుంది అంటే తగ్గిస్తారంట. సో తను చేస్తుంది. ఈ గ్యాప్లో తను నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
డింపుల్ మరి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని మీరు అడగొచ్చు. ఎస్ డార్లింగ్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద హెయిర్ వెళ్ళిపోతుంది కపుల్ ఆఫ్ సిట్టింగ్స్ తర్వాత. మన బాడీకి పర్సనల్గా ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది అన్నది మన స్కిన్ అండ్ హెయిర్ని చూసి వాళ్ళు డిటర్మైన్ చేస్తారు ఇన్ని సిట్టింగ్స్ పడుతుందని. బట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫేస్ మీద పర్మనెంట్ సొల్యూషన్ కాదంట. ఎందుకంటే మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఫేస్ మీద పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది వాళ్ళు చేయలేరంట. మరి బాడీలో ఏ పార్ట్ మీద ఇది చేసుకోవచ్చు అంటే అన్ని పార్ట్స్ మీద చేసుకోవచ్చు డార్లింగ్. ఈ పార్ట్ ఆ పార్ట్ అని లేదు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యూ కెన్ గో విత్ దిస్ ప్రొసీజర్. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఎస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ అబ్బాయిలు కూడా చాలా మంది లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు, చెస్ట్ మీద కానీ బ్యాక్ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ. అండ్ ఏజ్ గ్యాప్ వచ్చేసి 20 years to 45 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అంట. ఎన్ని డేస్కి ఒక సెషన్ తీసుకోవాలంటే 6 week గ్యాప్ ఉండాలంట సెషన్కి మధ్యలో. సో ట్రీట్మెంట్ ముందు పెద్ద ప్రిపరేషన్స్ ఏం లేవు. 24 hours ముందు మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్న ప్లేస్లో షేవ్ చేసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ జరుగుతున్న సెషన్స్ గ్యాప్లో మధ్యలో కూడా ఎప్పుడు కూడా వ్యాక్సింగ్ ఆర్ ప్లక్కింగ్ అస్సలు చేయొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎప్పుడైనా షేవ్ చేసుకోవచ్చు, కానీ నో వ్యాక్సింగ్ అండ్ నో ప్లక్కింగ్ అంట. సో మనం ఫస్ట్లో అనుకున్నట్టే ట్రీట్మెంట్ అయిపోయాక ఈ జెల్ అండ్ ఈ క్రీమ్ పెట్టుకోమని చెప్పింది. 2 పెట్టుకోవాలంటే ఒకటి తర్వాత ఒకటి 5 minutes గ్యాప్ ఇచ్చి పెట్టుకో అని చెప్పి, అప్లై దాట్ అండ్ గెట్ డ్రెస్డ్ అండ్ కమ్ అవుట్ అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పిన మళ్ళీ The Tuesday, that should be okay. What time is it? We can do same time, 12:30. That should be okay, yeah. Yeah. You said Little Collins Street, right? Yeah, So I think that's the only one left in the city. in the city, yeah. Yeah, okay. Okay, perfect. That's all booked. All done. And thank you so much. No worries. Have a good day. You too. Thank you. Bye-bye. అండ్ దెన్ ఐవ్ గోన్ టు సెఫోరా అండ్ ఈ సెక్షన్ చూసి షాక్ అయినా. బేసిక్గా ఇవన్నీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రోడక్ట్స్ అంట, దానికి సెపరేట్ సెక్షన్ ఒకటి. వావ్. సో ఫైనలీ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పెయిన్, ఎంత నొప్పి అయింది అంటే సింపుల్ ముక్కలో చెప్పాలని అంటే వ్యాక్సింగ్ 100% నొప్పి అయితే లేజర్ ఈజ్ లిటరలీ less than 5%. ఏదో మీద సూదితో ఇట్లా పొడిచినట్టుండే, అది కూడా వెరీ లైట్గా. ట్రస్ట్ మీ గర్ల్స్, దిస్ ఈజ్ 100% బెటర్ దాన్ వ్యాక్సింగ్. చీమ ఉట్టినట్టు కూడా లేదు ఇదైతే. థండర్ స్టార్మ్ అన్నారు, పిచ్చి వాన అన్నారు, ఉడకపోతే చచ్చిపోతున్నా, చెమటలు వస్తున్నాయి నాకు. దాంతో మొత్తం బ్లాక్ వేసుకొని పోయినా, క్రేజీ ఎండబడుతుంది, ఏసీ వేసుకొని కూర్చోవాలి ఇక. సో
that's the video for today, guys. And మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ దిస్ టాపిక్ యూ కెన్ హ్యాపీలీ కమెంట్ డౌన్. సో మీకు ఏం డౌట్లు ఉన్నా అడగండి, నేను చెప్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ మంచిగా షేర్ చేసుకుంటాను నేను. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అస్సలు ముచ్చట ఆడనే ఉంది మనది. ఇది ఇంత సైడ్ బిజినెస్, ఇది సైడ్ దందా. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే ఐ గివ్ యూ రీజన్. ఓకే, మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో నేను రీజన్ ఇస్తాను. ఆ రీజన్ నచ్చితేనే చేసుకోండి మీరు. ఓకేనా, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది. అర్థమైందా? మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి నాకు ఇది కావాలి అని అనుకో, అయిపోతుంది. నా రికమెండేషన్ ఉంటుంది గాడ్కి. సో నీ ఇష్టం. నువ్వు అనుకున్నది అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదంటే చేసుకోకు, నీ ఇష్టం. అరే చేసుకోరా.